ఈ సాయంకాల వేళలో ఈ బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గత వారంలో ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పూట ప్రత్యక్షపు గుడారంలో బయటి ఆవరణములో ఉంటున్న రెండు వస్తువులు, ఒకటి బలిపీఠం, రెండవదిగా ఇత్తడి గంగాళము. ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు నిర్మించమని చెప్పారు. ఎందుకు నిర్మించమని చెప్పారు అంటే, దేవుడు తన ప్రజలతో కలుసుకున్న స్థలం ప్రత్యక్షపు గుడారం. కాబట్టి ప్రత్యక్షపు గుడారంలో 3 స్థలాలు ఉన్నాయి. బయటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలము. బయటి ఆవరణంలో ఉంటున్న వస్తువులు గురించి మనం గత వారంలో బలిపీఠాన్ని గురించి ధ్యానించాం. ఈ పూట ఇత్తడి గంగాళమును గురించి మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 17 నుండి 21 వాక్యం వరకు చదువుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయము 17 వాక్యము నుండి 21 వాక్యం వరకు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగు కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడు తాము చావకై ఉండునట్లు నీళ్లతో కడుగు కొనవలెను. తాము చావకై ఉండునట్లు తమ చేతులను కాళ్లను కడుగు కొనవలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడుగా ఉండును అని అక్కడ ఇత్తడి గంగాళమును గురించి వ్రాయబడినటువంటి మాటలు. ఇత్తడి గంగాళమును గురించి వ్రాయబడిన మాటలు. ఈ ఇత్తడి గంగాళము అనేది నీటి బాప్తిస్మం ద్వారా మనం పొందేటువంటి ఆశీర్వాదాలకు గుర్తుగా ఉంది. నీటి బాప్తిస్మము ద్వారా మనము పొందే ఆశీర్వాదాలకి గుర్తుగా ఉంది అని మనం గ్రహించాలి. పాత నిబంధన కాలంలో వ్రాయబడ్డ ప్రతి మాట యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకి వ్రాయబడిను అని కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తారు. కాబట్టి ఇత్తడి గంగాళము అన్నప్పుడు అది నీటి బాప్తిస్మం ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలని చూపిస్తూ ఉంది. ఈ బాప్తిస్మాన్ని గురించి రకరకాలుగా బోధించే వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య సహోదరుడు వచ్చాడు, బాప్తిస్మం ఇస్తారా పాస్టర్ గారు అని అడిగాడు. మీరు ఎక్కడికి వెళ్తారు చర్చికి అని అంటే, సాల్వేషన్ ఆర్మీ. మరి అక్కడ ఉండే పాస్టర్ గారు ఇవ్వరా అంటే, ఆయన అంటారు వాళ్ళు నీటి బాప్తిస్మం ఇవ్వరట, జెండా కింద బాప్తిస్మం అంట. కాబట్టి మా పాస్టర్ గారు ఇవ్వమని అడిగితే, ఇలా జెండా కింద బాప్తిస్మం అన్నప్పుడు జెండా కింద నిలవబెట్టి ప్రార్థన చేసి ఆమెనన్నాడు, అయిపోయింది పో బాప్తిస్మం అంతే అన్నాడు. మరి అది బాప్తిస్మం కాదు కదా అని అంటే, అందుకే పాస్టర్ గారు మీరు ఇస్తారా అంటే, గత 2 నెలల క్రితం ఆ సహోదరుడికి బాప్తిస్మం ఇచ్చాను. సరే, నువ్వు అక్కడ పాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్గా ఉంటున్నావు, సహకరిస్తున్నావు, కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ ఉండి పరిచర్య చేసుకొని ఉండు అని చెప్పాను. ఎందుకంటే ఆ పాస్టర్ గారు మరలా ఇక్కడికి వస్తే ఊరుకోడుగా. కాబట్టి సరే, నువ్వు అక్కడే ఉండి ఏ సహవాసానికి చెందని వాడవైతే ఇక్కడికి రావచ్చు. ఆల్రెడీ నువ్వు అక్కడికి వెళ్తున్నావు కాబట్టి బాప్తిస్మం ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ బల్ల ఆరాధనకు మాత్రం వస్తూ ఉండు అని చెప్పాము. కానీ రూల్ ప్రకారంగా అంటే క్రమం ఏంటంటే, బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి సంఘ సహవాసానికి రావాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుకొని ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి. మరి
ఇక్కడికి రావటానికి అవకాశం లేదు, ఆయన ఊరుకోడు అన్నప్పుడు మరి బలవంతం ఎవరిని చేయట్లేదు కాబట్టి ఆ సహోదరుడు అక్కడికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు ప్రార్థనలో కలుసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొందరు బాప్తిసం అన్నప్పుడు ఇలా జెండా క్రింద బాప్తిసం అంటారు, ఆ తర్వాత చిలకరింపు బాప్తిసం అంటారు. రకరకాల డినామినేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరిని మనము విమర్శించకూడదు. కానీ వాళ్ళు ఎవరైతే ఆ డినామినేషన్స్కి, ఆ సంఘాలకి పునాది వేసి ఉంటారో వాళ్ళను బట్టి, వాళ్ళకిచ్చిన క్రమాలను బట్టి ఆ సంఘాలు ఆ విధంగా నడిపించబడుతూ ఉంటాయి. కానీ వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే ఈ ముంచటి బాప్తిసం అనేది ఖచ్చితంగా దేవుని ప్రజలైన వాళ్ళు, ముఖ్యంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ముంచటి బాప్తిసం తీసుకోవాలి. ఉపదేశ క్రమంలో ఈ రెండవ మెట్టు ఏంటంటే ఈ బాప్తిస్మం. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత, పరలోక రాజ్యానికి, ఆకాశ మండలానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పేతురు ద్వారా క్రొత్త నిబంధన సంఘం స్థాపించబడింది. ఆ సమయంలో పేతురు చెప్పిన ప్రసంగానికి 3,000 మంది రక్షించబడి సంఘములో చేర్చబడ్డారు. అప్పుడు వారికి మొట్టమొదట అపోస్తలుల యొక్క ఉపదేశాన్ని వారికి పేతురు తెలియచేసినట్లుగా వ్రాయబడి ఉంది. మరి ఉపదేశ క్రమాల్లో 7 అనుభవాలు ఉన్నాయి. అందులో ఈ బాప్తిస్మం అనేది 2వ అనుభవం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వాక్యాన్ని మీరు చూడండి. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వాక్యంలో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని అపోస్తలుల యొక్క ఉపదేశాన్ని మొట్టమొదట సంఘానికి బోధించింది ఎవరు అంటే అపోస్తలుడైన పేతురు. ఉపదేశ క్రమంలో 1 మారు మనస్సు, 2వది బాప్తిస్మం. మారు మనసు పొందిన వాళ్ళు ఖచ్చితంగా ముంచటి బాప్తిసం తీసుకోవాలి. మరి పాత నిబంధన కాలంలో ఇత్తడి గంగాళాన్ని గురించి మనం చదివాము. మరి ఇత్తడి గంగాళము అనేది నీటి బాప్తిస్మం ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలన్నీ చూపిస్తూ ఉంది అని మనం గ్రహించాలి. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో ఉంటున్న ప్రతి వస్తువుకి కొన్ని అర్థాలు ఉన్నాయి. అందుకే బైబిల్ చదివేటప్పుడు క్రొత్త నిబంధన, పాత నిబంధన, క్రొత్త నిబంధన కాలానికి టాలీ చేసి ఛాయగా ఉంది అని చదువుకున్నప్పుడే అర్థమవుద్ది. లేకపోతే అర్థం కాక చాలామంది ఈ నిర్గమకాండం, సంఖ్యాకాండం వీటిని చదవకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కీర్తనలు, సామెతలు చదువుకుంటూ ఉంటారు. కానీ ప్రతి వస్తువుకి ఒక ఛాయ, గుర్తు, సాదృశ్యాలు కూడా ఉన్నాయి అని మనం గ్రహించాలి. కనుక నీటి బాప్తిస్మం ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలకి గుర్తుగా ఉంది ఈ ఇత్తడి గంగాళం. ఈ ఇత్తడి అన్నప్పుడు దేవుని కృపకు సాదృశ్యంగా ఉందండి. దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షించబడ్డాం. కృప ద్వారా సంఘానికి తీసుకొని రాబడ్డాం. కృప ద్వారా ఈ అపోస్తలుల యొక్క సహవాసములో మీరు నడిపించబడుతూ ఉన్నారు. ప్రతిదీ కృప ద్వారానే దేవుని యొక్క ప్రజలు దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉంటారు. మరి ఇత్తడి గంగాళము నీటి బాప్తిస్మం ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలకి గుర్తయి ఉండగా, మరి ఈ బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటి అనే సంగతులు బైబిల్లో ఒక 4-5 విషయాలు మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వాక్యములు మీరు గమనిస్తే, బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి, దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా ముంచటి బాప్తిసం తీసుకున్నారు. 3వ అధ్యాయం 15వ వాక్యములో, యేసు, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతడికి ఉత్తరం ఇచ్చను అని రాయబడి ఉంది. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు
అక్కడ బాప్తిసం ఇస్తూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళారు, నాకు కూడా నువ్వు బాప్తిసం ఇవ్వాలి అని. కానీ యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకోవటానికి వచ్చినప్పుడు, ప్రభువా నేను మీకు ఇవ్వడం ఏంటి, మీ దగ్గరే నేను తీసుకోవాలి, కానీ నేను మీకు ఇవ్వడం ఏంటి అని అక్కడ కొన్ని మాటలు మనం 3వ అధ్యాయం నుండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే యేసుక్రీస్తు వారితో బాప్తిసం ఇచ్చి యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని చెప్పి బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గర ముచ్చట బాప్తిసం తీసుకున్నారు. ఈ మాటలో ఉన్న ఆంతర్యం, సత్యం ఏంటంటే, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చబడాలి. నీతి అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం ఇలా నెరవేర్చబడాలి, కాబట్టి నువ్వు నాకు బాప్తిసం ఇవ్వు అని ఆ మాట చెప్పి ముచ్చట బాప్తిసం తీసుకున్నారు. నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చబడుట మంచిది. దేవుని యొక్క నీతి మన అనీతిని తుడిచివేసింది. యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది, మన నీతి అంతయు కూడా మురికి గుడ్డ లాంటిది అని. మనము అనీతిమంతులుగా క్రీస్తుని ఎరగనప్పుడు నీతి అంటే తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ మారుమనసు పొంది సంఘానికి వచ్చిన తర్వాత నీతి అంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో దేవుని యొక్క వాక్యాలు మీరు విన్నప్పుడు, నీతి గురించి బోధింపబడుతూ ఉన్నప్పుడు ఆ నీతి గల మాటలు, రక్షణతో కూడినటువంటి మాటలు మీరు విన్నప్పుడు మీరు మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. నీతి బాప్తిసం పొందినప్పుడు కలిగే ఆశీర్వాదం ఏంటంటే, నీతిని మీరు నెరవేర్చుచూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చుచూ ఉన్నాము అని గ్రహించాలి. మన నీతి కాకుండా ప్రభు యొక్క నీతి, ఇంకా చెప్పాలి అంటే ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేరుస్తూ ఉన్నాము అని ఎరగాలి. యేసుక్రీస్తు వారికి బాప్తిసం అవసరం లేదు, కానీ మనకు మాదిరి చూపెట్టడానికి యేసుక్రీస్తు వారు ముచ్చట బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మారుమనసు పొందిన వాళ్ళు ముచ్చట బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క నీతిని లేక దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాం. మరి ఈ నీటి బాప్తిసం తీసుకున్నట్టు ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే, పరలోక రాజ్యాన్ని చూచే అనుభవంలోనికి వస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యములో నికోదేముతో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు చూడండి. 3వ అధ్యాయము 5వ వాక్యములో యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 3వ వాక్యములో మీరు గమనిస్తే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అక్కడ మీరు గమనించాలి, క్రొత్తగా జన్మించడం అంటే మారుమనసు పొందినప్పుడు దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్న సమయంలో క్రొత్తగా జన్మించితే మారుమనసు పొందిన వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తూ ఉంటారే తప్ప అందులో ప్రవేశించలేరు. అందుకే సంఘములో బాప్తిసం పొందని వాళ్ళు పొందండి, ప్రభు యొక్క రాజ్యానికి వారసులు ఇవ్వండి అని వాక్యాలు బోధింపబడుతూ ఉంటాయి. ముచ్చట బాప్తిసం తీసుకోవాలి. మరి ముచ్చట బాప్తిసం తీసుకున్నట్టు ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే, అక్కడ దేవుని రాజ్యములో ప్రవేశించే గొప్ప ధన్యత దేవుడు మనకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకడు నీటి మూలముగా జన్మిస్తే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇప్పుడు ట్రైన్ ఎక్కాలి అంటే టికెట్ కావాలి. ఇప్పుడున్న డెల్టా ఈ దొంగ టికెట్లు ఎక్కి వెళ్ళేవాళ్ళు ఈజీగా ఉన్నారనుకోండి. ఎవరు ఒకవేళ గుంటూరులో పట్టుకున్నాడు అనుకో, ఫైన్ వేస్తారు. టికెట్ ఉందనుకోండి, ధైర్యంగా ఎక్కగలరు. నేను ఒకసారి టైం అయిందని చెప్పి గుంటూరులో ఎక్కాను ట్రైను, టికెట్ తీసుకోలేదు, భయం వేసింది. వెంటనే ఆన్లైన్లో 35 రూపాయలు పోయిందని టికెట్ కొట్టేసుకున్నా. టికెట్ ఉంటే ధైర్యంగా కూర్చోగలం. టికెట్ లేకపోతే వెంటనే టీసీ పెట్టుకున్నాడు అనుకో, ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. మొన్న ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా ఆ టీసీ ఒక ఆయన్ని ఏసీలో ఎందుకు ఎక్కారండి అని అంటాడు. ఆయన టీసీని బెదిరిస్తూ ఉన్నాడు. నువ్వు ఇప్పుడు వచ్చి చెకింగ్కి వచ్చి నా మీద రుబాబు చేస్తావు ఏంటి అని అనేసరికి పాపం ఆ టీసీ భయపడిపోయాడు. అంటే నా ఇష్టం, నేను ఎలాగైనా ఎక్కుతాను, నువ్వే మాట్లాడడం అని ఆయనని బెదిరిస్తే పాపం ఆయన ఏమీ చెప్పలేక వెళ్ళిపోయాడు అనుకోండి. అంటే తిరుగుబాటు,
మొరటుతనం ఇలా ప్రవర్తించినప్పుడు ఒకవేళ ఈయన కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను. టికెట్ ఉన్నప్పుడు మనం ఈజీగా ప్రయాణం చేయగలం ఎక్కడైనా కూడా. అలాగే మనం పరలోక రాజ్యంలో మనం అర్హత సంపాదించుకోవాలి. పరలోక రాజ్యంలో మనకు ఒక స్థలము, యోహాను సువార్త 14:1 యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మనం కన్నుమూసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము అంటే మన నీతిని బట్టి, మన క్రియలను బట్టి పరలోక రాజ్యం ఉందా లేదా అని డిసైడ్ చేస్తాడు. కాబట్టి మారు మనసు అనేది ఇది ఫండమెంటల్స్లో ఇది పునాది. ఈ మారు మనసు అనుభవాన్ని ఒకవేళ కోల్పోతే అటివారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. కొందరు మారు మనసు పొంది ఉంటారు, రోజులు గడిచే కొలది మరలా లోక సంబంధమైన అనుభవాల్లో జీవించి మారు మనసు పొందినా కూడా లోకంలో కలిసిపోయినప్పుడు హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఎందుకంటే చీకటి అనీతి అంటే ఏంటో తెలిసి కూడా మరలా అనీతిలో నడిపించబడ్డప్పుడు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. గనుక దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చడానికి మారు మనసు పొంది ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు మారు మనసు మాత్రమే నేను పొందుతాను, అంతవరకే చాలు అనుకుంటే పరలోక రాజ్యాన్ని చూసే గుంపులో ఉంటారు కానీ ప్రవేశించలేరు. అందుకే ప్రవేశించాలి అంటే ప్రేమిన వర్లరా ఖచ్చితంగా నీటి బాప్తిసం, ముంచడు బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత దేవుడు మనకిస్తాడు. యేసుక్రీస్తు వారి శిష్యులతో కూడా ఒకసారి చెప్పారు, మీరు నా నామమున దయ్యములను వెళ్ళగొడుతున్నప్పుడు మీరు సంతోషపడుతున్నారు, కానీ పరలోక రాజ్యంలో మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయి అని మీరు అందరి నిమిత్తం సంతోషపడండి అని అంటారు. ఎప్పుడైతే ముచ్చట బాప్తిసం తీసుకుంటామో పరలోక రాజ్యంలో 3 గ్రంథాలు ఉంటాయి. ఆ జీవ గ్రంథంలో మన పేర్లు వెంటనే దేవుడు రాసి పెడతాడండి. విశ్వసించిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. జీవ గ్రంథాల్లో 3 ఉంటాయి. ఒక గ్రంథంలో ఎప్పుడైతే ముచ్చట బాప్తిసం తీసుకుంటామో వెంటనే మన పేరు దేవుడు లిఖితం చేసుకుంటాడు. అక్కడ మన పేర్లు రాయబడి ఉంటాయి. అందుకే మారు మనసు బాప్తిసం తీసుకున్నప్పుడు బైబిల్లో ఉండే నామకరణాలు పేర్లు పెడతాం. కనుక ఈ బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అని అంటే నీతిని నెరవేర్చుట కొరకు బాప్తిసం అవసరం. దేవుని యొక్క నీతిని మనం నెరవేరుస్తూ ఉన్నాం, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నాం. కనుక మనం పరలోక రాజ్యంలో ప్రవేశించే గుంపులో ఉండటానికి ఈ బాప్తిసం మనకు సహాయం చేస్తుంది. కనుక ఇత్తడి గంగాళం అన్నప్పుడు అది ముచ్చట బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. ఈ ముచ్చట బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చు వారమై ఉంటాం. లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వాక్యాన్ని మీరు చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వాక్యం. ఫరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందగా తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. అక్కడ మీరు చూడండి, ఫరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. రెండవది, బాప్తిసం ఎందుకు తీసుకుంటాము అనంటే, ఎందుకు తీసుకోవాలి అనంటే ప్రేమైన వర్లరా, దేవుని యొక్క సంకల్పాన్ని మనము నెరవేర్చేవారుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ముంచడు బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. ముంచడు బాప్తిసం తీసుకోవాలి. దేవుని యొక్క అనాది సంకల్పం ఒకసారి ఆలోచించండి. దేవుడు మానవుని ఎంత ప్రేమించాడు అంటే తన కొరకు ఒక ఏదైనా తోట నిర్మించి అక్కడ సకల వృక్షాలు కూడా ఉండేటట్లు చేసి మానవుని పట్ల దేవుని యొక్క సంకల్పం చాలా గొప్పదిగా ఉందండి. అందులో ఒక ముఖ్యమైన ఒక ఉద్దేశం ఏంటంటే మానవుడు దేవునితో, దేవుడు మానవునితో ఒక సన్నిహితమైన సహవాసం. మానవుని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఏదైనా తోటలో ప్రతి సాయంకాలం పూట దేవుడు ఆదాము అవన్నీ దర్శిస్తూ ఉండేవాడు. ఆ మాటను బట్టి మనం గమనించాలి. ప్రతి సాయంకాలం ఇలా మన ప్రార్థన కూడుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. దేవుడు దర్శించే స్థలం ఈవినింగ్. ప్రతి సాయంకాలము దేవుడు మానవుని దర్శించి ఆదాము అవ్వతో మాట్లాడి తన చిత్తమంతా వాళ్ళ పట్ల తెలియచేస్తూ
మానవుని పట్ల ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఇక దేవుడు చేయబోతున్న సమయంలో సాతానుడు కుయుక్తితో ఆదాము అవన్నీ పడవేశాడు. మరి ఎందుకు పడవేశాడు? ప్రభువుకు తెలుసు కదా, ఆయన ఎరిగినవాడు కదా అనుకోవచ్చు. మనిషికి దేవుడు స్వచిత్తాన్ని ఇచ్చాడు. స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని తినకూడని పండ్లు తిని అవిధేయత చూపి దేవునితో ఉన్న సహవాసం, దేవుని యొక్క సంకల్పాన్ని పూర్తిగా త్రోసివేసుకున్నాడు. అయితే రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క సంకల్పం ఈ రోజుల్లో మన జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉంది. హల్లెలూయా. మరి దేవుని సంకల్పం ఏంటంటే ముంచట బాప్తిసం తీసుకోవడం దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు. మరి ఎందుకు తీసుకోవాలండి? మత మార్పిడి చేస్తున్నారని ఈ రోజుల్లో చాలామంది అంటారు. మత మార్పిడి కాదు, ముంచట బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని యొక్క సంకల్పాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. మరి ఏంటి దేవుని యొక్క సంకల్పం అంటే? ఈ బాప్తిసము ద్వారా దేవుని యొక్క సంకల్పం నెరవేరుస్తూ ఉన్నాం. మరి బాప్తిసము ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే, ఒకటి జన్మ పాపము, కర్మ పాపము, ఈ రెండు దూరపరచబడుతూ ఉన్నాయి. బాప్తిసం, ఈ ఇత్తడి గంగాళము అనేది నీటి బాప్తిసము ద్వారా మనం పొందే ఆశీర్వాదాలను చూపిస్తుంది. ఒకటి, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి. మరి బాప్తిసము ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటంటే పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. రెండవది, బాప్తిస్మము ద్వారా దేవుని యొక్క సంకల్పాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నాం. మరి బాప్తిస్మము ద్వారా మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే జన్మ కర్మ పాపాలు ఈ బాప్తిస్మము ద్వారా తొలగించబడును గాక. యేసుక్రీస్తు నా కొరకై కల్వారి శిలువలో ప్రాణత్యాగము చేశాడు, నా కొరకై ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. ఇక మీదట నేను ప్రభుని నమ్ముతాను, విశ్వసిస్తాను, ప్రభు కొరకు నేను సాక్షిగా జీవిస్తాను అని నోటితో ఒప్పుకోలు చేసి విశ్వాసము ద్వారా ప్రభుని నమ్ముట ద్వారా ప్రేమిన వారలారా జన్మ పాపం అనేది తొలగించబడుతుంది. నెక్స్ట్ కర్మ పాపము కూడా ఉంది. ఈ కర్మ పాపము అన్నప్పుడు ఒక 16 years ఏజ్ వస్తుంది. 16 సంవత్సరాలకి యవనస్తులుగా ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన మాలిన్యము చేత అంటబడి తమ జీవితాన్ని నష్టపరుచుకున్నప్పుడు అది కర్మ పాపము అని అంటారు. కర్మ పాపము అని అంటారు. అందుకే యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. జీవితం అనేది దేవుని చేత ఇవ్వబడిన బహుమతి. చాలామంది యవన కాలంలో తమ జీవితాన్ని నాశనం చేసుకొని బాధపడి తల్లిదండ్రిని బాధపెట్టి ఇబ్బందులు పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎందుకు దాన్ని ఏమంటారంటే కర్మ పాపము అని అంటారు. జన్మ పాపము ఉంది, కర్మ పాపము ఉంది. 16 సంవత్సరాల తర్వాత ఈ లోక మాలిన్యము చేత తమ జీవితాన్ని మలినపరుచుకున్న వాళ్ళు కర్మ పాపానికి లోనవుతారు. మరి ఈ బాప్తిజం తీసుకున్నప్పుడు జన్మ కర్మ పాపాలు పూర్తిగా తొలగించబడతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యములో వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడును సంగతి మీకు నిశ్చయముగా తెలియచేస్తూ ఉన్నాను, మీకు తెలియను అని అంటారు. అక్కడ మీరు చూడండి, మీకు నిశ్చయముగా తెలియని వాళ్ళు కాదు ఆ సంఘస్థులు, తెలిసిన వాళ్ళు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎందుకంటే ఈ ఎఫెసు సంఘస్థులు కొత్తగా మందిరానికి వచ్చి ఉన్నవాళ్ళు కాదు, ఆల్రెడీ అన్నీ ఎరిగిన వాళ్ళు. పౌలు గారు తేటగా వాక్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఏదో మాయ మాటలు చెప్పి సంఘాన్ని ఏదో ఖండిస్తే ఒకవేళ రారేమో అన్నట్లు కాదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా తెలియచేస్తున్నారు. దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవ్వాలి అంటే ఇటు పాపాలకి దూరంగా ఉండండి అని. ఇటు పాపాలకి అవకాశం ఇచ్చేది ఎప్పుడంటే 16 years అబోవ్, 16 సంవత్సరాల తర్వాత ఈ లోక సంబంధమైన మాలిన్యము చేత ఈడవబడి ఈ జన్మ పాపము, ఒకటి కర్మ పాపానికి లోనవుతారు. కానీ ముంచట బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చి ముంచట బాప్తిసం తీసుకున్నట్టు ద్వారా
ఈ యొక్క పాపానికి చోటు ఇవ్వకుండా వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నప్పుడు ప్రేమల వల్ల పరిశుద్ధాత్మ అభిషేకము కూడా ఇటువారికి అనుగ్రహింపబడును గాక. మీరు గమనించండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యములు కూడా మీరు గమనిస్తే, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యములో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక దేశములు ఎందంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. అక్కడ మీరు గమనించండి, బాప్తిస్మము ద్వారా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తాం. రెండవది, మరి దాని ద్వారా ఆశీర్వాదాలు ఏంటంటే జన్మకర్మ పాపాలు తొలగించబడతాయి. బాప్తిసం తీసుకున్నట్టు ద్వారా దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతాం. ఆ తర్వాత ఈ జన్మకర్మ పాపాలు తొలగించబడ్డాయి అని అనుకుంటాం. ఆ తర్వాత కొద్ది రోజులకి మరలా చెడు అలవాట్లకి బానిసలై జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి దూరం అవుతారు. ఆయా సందర్భాల్లో కొందరు మరలా చెడు అలవాట్లకి చోటు ఇస్తారు. ఎందుకంటే జై జీవితాన్ని జీవించలేరు. మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నా కూడా మరలా చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకి బానిసలై ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళలో లేనందువలన లోక సంబంధమైన కార్యాలని జయించలేక మరలా పాపములు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఉపదేశ క్రమంలో 1 మారుమనసు, 2వది బాప్తిస్మము, 3వది పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతారో వాళ్ళు జయ జీవితాన్ని జీవిస్తారు. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. అక్కడ మీరు చూడండి, యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు చెదరిపోతూ వచ్చారు. ఇక మమ్మల్ని నడిపించే నాయకుడు లేడు. కారణం ఏంటంటే సంఘానికి హింస జరిగింది. మరి శిష్యులు వెళ్ళి బోధిగంతాల వరకు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అంటే వాళ్ళకేం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. వాళ్ళు మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళే, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఎందుకంటే వాళ్ళు బోధిగంతాల వరకు సాక్షిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించి అన్ని జనుల మధ్యలో మత పిచ్చగలిగిన ప్రజల మధ్యలో ధైర్యంగా చెప్పగలగాలి అంటే దేవుని యొక్క శక్తి కావాలి. అందుకే బాప్తిసం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందక మునుపు ఈ మాట అక్కడ రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, తద్వారా బోధిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని అక్కడ తెలియచేయబడి ఉంది. గనుక ప్రేమిన వాళ్ళరా, బాప్తిసము ద్వారా మనం బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అని అంటే దేవుని యొక్క సంకల్పాన్ని మనము నెరవేర్చువారముగా ఉండు నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ పొందటానికి బాప్తిసం అవసరం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వాక్యములో, పేతురు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి. చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి అని అంటే బాప్తిసం తీసుకోవాలి. ఉపదేశ క్రమంలో మునుపు మీతో చెప్పినట్లుగా 1 మారు మనసు, క్రొత్తగా జన్మించడం, ఆ తర్వాత నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు తర్వాతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా పొందగలరు. 3వ అనుభవం, ఉపదేశ క్రమంలో 3వ అనుభవం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, శక్తిని పొందాలి. అప్పుడే దేవుని ప్రజలు జయ జీవితాన్ని జీవించగలరు. ఇప్పుడు చదివినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదివినట్లుగా అవి చిన్న పాపాలు ఉన్నాయి, పెద్ద పాపాలు ఉన్నాయి. దేవుని ప్రజలైన వాళ్ళు మందిరానికి వస్తున్నా, బాప్తిసం తీసుకున్నా కొన్ని చెడు కార్యాలకి చోటిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రేమిన వర్లరా, ఈ శరీర సంబంధమైన స్వభావాలు అప్పుడప్పుడు వెంటాడుతూ ఉంటాయి. 5వ అధ్యాయము 19వ వాక్యములు మీరు చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇవన్నీ కర్మ పాపము అని అంటారు.
జన్మ పాపము, యేసుక్రీస్తు నా కొరకై కలువారు శిలువలో ప్రాణం పెట్టి ఉన్నారు, ప్రభువుని నేను నమ్ముచున్నాను అన్నప్పుడు విశ్వాసాన్ని బట్టి బై ఫెయిత్ జన్మ పాపం తొలగించబడుతుంది. కర్మ పాపము ఆఫ్టర్ 16 years 16 సంవత్సరాల తర్వాత మంచి చెడుల వివేకాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు పవిత్రంగా కాచుకుంటే వాళ్ళు కర్మ పాపము నుండి తప్పింపబడతారు. ఒకవేళ ఈ లోక మాలిన్యము చేత ఇప్పుడు చదివిన ఈ వాక్యాలు మీరు చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి: జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అంటాను. ఒకవేళ వాళ్ళు మారుమనసు పొందిన, బాప్తిజం తీసుకున్న ఇట్టి శరీర కార్యాలకి, కర్మ పాపాలకి చోటిస్తే వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కానేరరు. అక్కడ గమనించాలి. అందుకే సంఘానికి వస్తారు, కానీ కోపము, ద్వేషము, పగ, ఈర్ష, కక్షలు, విమతములు ఇటు స్వభావాలు కలిగి ఉంటారు. ఇటు స్వభావాలు కలిగి ఉన్నా కూడా అటువారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కానేరరు అని తేటకు పౌలు గారు తెలియజేస్తున్నారు. అప్పుడు ఎంత పవిత్రంగా మనం జీవించాలో ఒక్కసారి ఆలోచించండి. ఎంత పర్ఫెక్ట్గా మనం జీవించాలో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఈ శరీర సంబంధమైన స్వభావాలు ఎందుకు వస్తాయంటే కర్మ పాపాలు అంటారు ఇవన్నీ. మనిషి చిన్నప్పుడు చూడండి, కోపము, ద్వేషం, పగ ఉండదు. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు అన్నారు, ఒకడు ఈ చిన్నవాని వలె తమ మనసును మార్చుకోకపోతే వారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ఒక మాట అన్నారు. అంటే చిన్నపిల్లల్ని మీరు చూడండి, వారు అల్లరి చేస్తూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు, కర్ర తీసుకొని కొడితే అంత దూరం పరిగెడతారు. కొట్టారు మా మమ్మీ డాడీ అని. మరలా కాసేపటికి 5 minutes అటు ఇటు తిరిగి, మమ్మీ అన్నం పెట్టు, ఆకలిస్తుంది, పరిగెత్తుకొని వస్తారు. చూడండి, వెంటనే ఆ ద్వేషము, పగ అనేది మర్చిపోతారు. ఆఫ్టర్ 16 years 16 సంవత్సరాల తర్వాత అప్పుడు కొట్టండి మీ పిల్లల్ని, వాడు ఉంటాడా, ఇంటి నుంచి బారిపోతాడు. ఆ మధ్య మేదరమెట్లలో అలాగే జరిగింది. 16 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో వాడిని కొడితే వాడు వెళ్ళిపోయి దగ్గర ఒక 8-9 సంవత్సరాలు అనుకుంటా, నేను ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నా. అప్పుడు ఇంటికి వచ్చాడండి. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఓ చిన్న మాట అన్నామన్నా, అందుకే యవనస్తులని తల్లిదండ్రి గద్దించలేకపోతారు. ఎందుకంటే ఏమైనా అంటే, కొడితే వెళ్ళిపోతాడేమో అని. ఎందుకు వెళ్ళిపోతారంటే కర్మ పాపాలు. అంటే మంచి చెడుల వివేకాన్ని ఇచ్చినప్పుడు తల్లిదండ్రి గద్దిస్తారు, మంచి నడవడిలో ఉండరా అని. నాకు అన్నీ తెలుసులే, నువ్వేం చెప్పేది అని లోక సంబంధమైన తెలివితేటలు, జ్ఞానం వచ్చినప్పుడు నాకు అన్నీ తెలుసులే అని ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు ఏడవబడి వెళ్ళిపోయినప్పుడు తమ జీవితాన్ని నష్టపరుచుకుంటారు. ఉదాహరణకి చిన్న కుమారుడు ఉన్నాడు, తన ఆస్తిని తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేత ఖర్చు చేసి ఇబ్బందులు పాలైన తర్వాత మరలా ఇంటికి వచ్చి బాధపడేవాళ్ళు ఉన్నారు. నేను కర్నూలు సేవ చేస్తున్నప్పుడు కూడా ఒక సహోదరుడు, ఒక యవనస్తుడు ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ కులం వేరు, వీళ్ళ కులం వేరు. క్యాస్ట్ ఫీలింగ్ని బట్టి భయంకరమైన గొడవలు అయ్యాయి. వాడే మందిరానికి వచ్చేవాడు అప్పుడప్పుడు, కానీ గొడవలు అయిపోయాయి. ఇక అతను వెళ్ళిపోయాడు అమ్మాయిని తీసుకొని. చాలా రోజుల తర్వాత మరల వచ్చాడు. ఇక బ్రతకలేని పరిస్థితుల్లో మరలా వాళ్ళు కొడతారేమో అనే భయంతో ఎక్కడో టౌన్లో ఒక చోట ఉన్నాడు. నన్ను పిలిస్తే వెళ్ళాను, ప్రార్థన. ఎందుకురా అంటే, ఆ రోజుల్లో తెలియక అట్లా చేశానన్నా, ఇప్పుడు బాధపడుతున్నాను, ఇప్పుడు ప్రాణ భయం, అమ్మాయి తరపున వాళ్ళు ఏం చేస్తారో అనే భయం. అప్పుడు అతను పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. శరీర కార్యాలు, కర్మ పాపాన్ని బట్టి కొన్నిసార్లు ఇలా చోటిచ్చి ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. అందుకే ఓ జయ జీవితాన్ని, విక్టోరియస్ లైఫ్, జయ జీవితాన్ని జీవించాలి అంటే ప్రతిదీ ఓవర్కమింగ్, ప్రతిదీ జయ జీవితాన్ని జీవించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తి అవసరం అండి. హల్లెలూయా. అప్పుడే జయ జీవితాన్ని జీవించగలరు. సంఘానికి వస్తూ ఉన్నారు చాలామంది అభిషేకం లేకుండా, మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తున్నారు. కానీ అప్పుడప్పుడు అపజయాలు పాలైపోయి
మరలా వాక్యము ద్వారా గద్దించబడి సరిచేయబడుతూ ఉన్నారు. అట్టి వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వాక్యములో బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అని అంటే, దేవుని యొక్క ఆజ్ఞను గైకొను నిమిత్తమై. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో చూడండి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. బాప్తిసము అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఎప్పుడైతే ముచ్చట బాప్తిసం తీసుకుంటారో అటివారు దేవుని యొక్క ఆజ్ఞను గైకొను వారై ఉందరుగాక. దేవుని యొక్క ఆజ్ఞను పాటించిన వాళ్ళు అవుతారు, అనుసరించిన వాళ్ళు అవుతారు. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, అక్కడ రాయబడి ఉంది, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో. బాప్తిస్మం అనేది ఒక ఆజ్ఞ. ఖచ్చితంగా మారుమనసు పొందిన వాళ్ళు ఈ రెండవ అనుభవంలోనికి రావాలి, ముంచడు బాప్తిసం తీసుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞని గైకొను వారమై ఉంటాం. కొందరు మందిరానికి వస్తారు, బాగానే ఉంటుంది, కానీ బాప్తిస్మం అంటేనే భయపడతారు. ఆ మధ్య ఒక సహోదరుడు పేరు మార్టిన్ లూథర్, బ్రదర్ బాప్తిస్మం తీసుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు కాదులేండి ఇంకోసారి, ఇప్పుడు కాదులేండి ఇంకోసారి, ఇప్పుడు కాదులేండి డిసెంబర్ నెల అడిగితే మరలా గుడాల పండుగ అంటాడు. వాయిదాలు వేస్తూనే ఉంటాడు. ఎందుకని ఆలోచిస్తే ఆయనకి ఏ అలవాట్లు లేవు. ఒకవేళ నిలబడనో అనే ఒక భయం. ఆ భయం అనేది అదొక దురాత్మ. భయం అనేది ఒక దురాత్మ. భయపడకూడదు. భయపడేవాళ్ళు రెండవ మరణానికి లోనవుతారని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యములో మీరు చూడండి. మొట్టమొదటి లిస్టులో మొట్టమొదటి పేరే పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను. అక్కడ మీరు గమనించండి, ఆ లిస్టులో మొట్టమొదటి వాళ్ళే పిరికివారు. భయపడాలి చెడుతనాన్ని అనుసరించటానికి, కానీ ఇక్కడ మారుమనసు పొందటానికి, బాప్తిసం పొందటానికి భయపడకూడదు. కొందరు బాప్తిసం తీసుకోవడానికి భయపడతారు, నేను నిలబడను, పడిపోతానేమో అని. కానీ ప్రేమిన వల్ల ఒక తీర్మానం ఉంటే ఖచ్చితంగా ప్రభువే నిలవబెట్టుదురుగాక. కొందరికి భయం, నిలబడను. కానీ ప్రేమిన వల్ల తీర్మానాన్ని బట్టియే ఒక వ్యక్తి నిలవబడగలడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చువారై ఉంటారు. దేవుని యొక్క ఆజ్ఞ మనం పాటించాలి ఖచ్చితంగానంటే ముంచటి బాప్తిసం తీసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని మీరు చూడండి. 4వదిగా ఇత్తడి గంగాళము అన్నప్పుడు నీటి బాప్తిసము ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలు అని మీకు చెప్పాను. 4వ ఆశీర్వాదం ఏంటంటే బాప్తిసం దేవునితో నిబంధన చేయుట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని వ్రాయబడి ఉన్నది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అక్కడ మీరు గమనించాలి, బాప్తిసము తీసుకొనడం ద్వారా దేవునితో మనం నిబంధన చేయవారమై ఉందుముగాక. ఓ మంచి మనస్సాక్షి అనేది మనకు కలుగుతుంది. తద్వారా దేవునితో మనం నిబంధన చేసుకున్న వాళ్ళము అవుతాం.
మంచి మనస్సాక్షి. పౌలు గారు, పేతురు తన పత్రికలో రాస్తారు, అది శరీర మాలిన్యము తీసివేయుట కాదు. శరీర మాలిన్యం తీసివేసుకోవటానికి ఉదయం సాయంత్రం స్నానం చేస్తాం, అది వేరు. కానీ ఇక్కడ పేతురు అంటారు, యేసుక్రీస్తు పునరుద్ధానములముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఓ మంచి మనస్సాక్షితో బ్రతుకు నిమిత్తమై దేవునితో నిబంధన చేసుకొని నిమిత్తమై ఈ ముంచడు బాప్తిసం అవసరం. కనుక దేవునితో మనం ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడు. అందుకే నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని వాక్యం చెప్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యములో నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉంది. మంచి మనస్సాక్షి ఎప్పుడు ఒక వ్యక్తికి అనుగ్రహింపబడుతూ ఉందంటే అతడు పవిత్రంగా జీవించినప్పుడు మంచి మనస్సాక్షి అనుగ్రహింపబడుతుంది. మంచి మనస్సాక్షి లోకంలో ఉన్నప్పుడు మంచి మనస్సాక్షి లేదు, కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత గుడ్ కాన్షియస్ మైండ్, ఒక మంచి మనస్సాక్షిని ఇచ్చాడు. అప్పుడు మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళతోనే ప్రభు నిబంధన చేసుకుంటాడండి. మంచి మనస్సాక్షితో అంటే నేను ఇక మీదటి పవిత్రంగా జీవిస్తాను బాప్తిసం తీసుకున్న తర్వాత అని ఎవరైతే ఒప్పుకోలు చేసి ఉంటారో వాళ్ళు మంచి మనస్సాక్షి అప్పుడు వాళ్ళకు అనుగ్రహింపబడుతుంది. దేవునితో వాళ్ళు నిబంధన చేసుకున్న వాళ్ళుగా ఉంటారు. కాబట్టి దేవునితో నిబంధన చేయుట ఇంకా మీకు అర్థమవ్వాలి అంటే పెళ్ళి చేసేటప్పుడు నిబంధన చేస్తారు. మరి బాప్తిస్మములో కూడా ప్రభువుతో మనం నిబంధన చేసుకుంటూ ఉన్న అనుభవం. పెళ్ళైన క్రొత్తలో పెళ్ళిలో నిబంధన చేసుకుంటారు. భార్య భర్త నిబంధనలు ఉంటాయి కదా, జీవితకాలం అంతా సుఖదుఖములందు అని నిబంధనలు మీరు చేశారు. పెళ్ళైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆ నిబంధన త్రోసిపుచ్చి పరస్త్రీని పరపురుషుణ్ణి ప్రేమించారు అనుకోండి, కుటుంబాలు బాగుంటాయా? నరక కుపాలుగా మారిపోతాయి, నరకంగా మారిపోయింది. కానీ ఆ నిబంధనని కాపాడుకుంటూ రావాలి. ఉదాహరణ మీకు చెప్తున్నాను, భార్యాభర్త వివాహమైనప్పుడు నిబంధనతో వాళ్ళు భార్యాభర్తగా జతపరచబడతారు. అందుకే తాళిబొట్లు, ఆ తర్వాత ఈ రింగు అవి వ్యర్థంగా ఉండటానికి కడతారా పెడతారా? కాదు. తాళిబొట్టు అన్నప్పుడు ఇండియన్ కల్చర్, మామూలుగా అయితే పరిశుద్ధ వివాహం అన్నప్పుడు బైబిల్ మారుస్తారు. మరి లేదు అన్నప్పుడు ఇండియా ఒక సంస్కృతిని బట్టి ఖచ్చితంగా తాళిబొట్టు రింగ్ అని అంటారు. అది లేకపోయినా కూడా ప్రమాదమే. ఆ మధ్య ఒక ఆమె పెళ్ళైన ఆమె పెంతెకోస్తు అనుభవంలో ఉంది. ఆమెకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, ఫ్యాక్టరీలో కంపెనీకి వెళ్తుంది. కొంతమంది కుర్రోళ్ళు వెంటబడ్డారట నన్ను పెళ్లి చేసుకోవాలి. సహోదరి బాధపడి, అన్నయ్య చాలా ఇబ్బందిగా ఉంది. అసలు సంగతి ఏంటంటే అసలు వాళ్ళు పెంతెకోస్తు చర్చికి వెళ్తారు. బైబిల్ మార్చుకున్నారు. ఆ తర్వాత లేదు పెళ్ళి అయితే ఏది తాడబట్టేది మెట్లే అంటారట. చూడండి, అందుకే సంఘానికి వచ్చినప్పుడు ఎవరిని రెస్ట్రిక్షన్ చేయం. కానీ మార్పు చెందినప్పుడు దైవజనులు యేసుగా చెప్పేవాళ్ళు, మార్పు చెందినప్పుడు వాళ్ళే భర్త యొక్క అనుమతిని బట్టి ఈ జ్యువెలరీ తీసివేస్తారని మన సంఘాలు ఎక్కువగా ఫోర్స్ చేయం. లేదు మేము అన్నీ తీసివేస్తాము అని అంటే భార్య భర్త సమ్మతిని బట్టి ఈ తాళిబొట్టు రింగు జ్యువెలరీ కొందరు మానుకుంటారు. కొందరు చర్చికి వచ్చినప్పుడు మానేవాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు వేసుకునే వాళ్ళు ఉన్నారు. అంత అవసరం లేదు. ఇక్కడ ఒక వేషం, పెళ్ళిలో ఒక వేషం వేయటానికి అవసరమే లేదు. ఎక్కడైనా ఒకేలాగా ఉండొచ్చు. కానీ గుడ్ కాన్షియస్ మైండ్, మంచి మనస్సాక్షి మనం ప్రభు ఎదుట కలిగి ఉందముగాక. మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళతోనే దేవుడు నిబంధన చేస్తాడు, అందరితో దేవుడు చేయడు. కనుకనే మంచి మనస్సాక్షి కలిగి ఉండి నేను బ్రతుకుతాను ప్రభు ఎదుట అన్నప్పుడు అటువారు దేవునితో నిబంధన చేసే వాళ్ళుగా ఉంటారు. ఎప్పుడైతే ప్రభువుతో నిబంధన చేస్తామో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యములు మీరు గమనిస్తే, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు,
వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అని అంటారు చూడండి. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. మీరు గమనించాలి, బాప్తిస్మం ద్వారా దేవుని యొక్క నిబంధనని మనము అనుసరించేవాళ్ళం, నిబంధన చేస్తాం. మంచి మనస్సాక్షిని బట్టి. మరి ఈ మంచి మనస్సాక్షి ఏ విధంగా వస్తుందంటే మనలో ఉంటున్న పాత స్వభావాలన్నీ చచ్చిపోవాలండి. అందుకే ఇక్కడ పేతురు రాస్తారు, లోకంలో ఉన్నప్పుడు భౌతికమైన అలంకరణతో అలంకరింపబడుతూ వచ్చారు. కానీ బాప్తిసం పొందిన తర్వాత ప్రభుతో నిబంధన చేసుకున్నప్పుడు, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు, సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయాలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావాన్ని ధరించుకోవాలి. ఇది దేవుని దృష్టికి మిగులు విలువగలది అని అంటారు. భౌతికమైన అలంకరణ కంటే పాత స్వభావాలన్నీ కూడా, పాత మానవుని స్వభావాలన్నీ తీసివేసుకోవాలి. అప్పుడు మంచి మనస్సాక్షి అనుగ్రహింపబడుతుంది. దేవునితో నిబంధన చేసే అనుభవంలో కూడా ఉంటారు. పాత స్వభావాలు చనిపోకపోతే, సాధువైన మృదువైన స్వభావం, లోకంలో ఉన్నప్పుడు రఫ్ అండ్ టఫ్గా మాట్లాడేవాడు. కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత సాధువైన మృదువైన అనుభవాలు, సాఫ్ట్నెస్. ఉదాహరణకి అక్కడ 5వ వాక్యంలో రాయబడి ఉంది, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. అబ్రహాము శారా గురించి అక్కడ రాయబడి. లోకంలో ఉన్నప్పుడు రఫ్ అండ్ టఫ్ అండ్ నేచర్, అంటే మొరటుగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, కుటుంబంలో భర్తని భార్యని తిట్టడం. ఇలా ఆ మధ్య ఒక భార్య భర్త వాళ్ళు ఇద్దరి మధ్యలో పంచాయితీ, మాట్లాడటానికి వచ్చారు. మాట్లాడుతూ రమేష్ పోయి స్టవ్ మీద అన్నం పెట్టుపో అన్నది. నా ముందే నాకు దడబుట్టింది. ఎవరు నట్టున్నారు? ఈడే అన్న, ఎవరిని? భర్తను పట్టుకొని. వీడేనా? వీణ్ణే నా భర్త అంటుంది. ఎందుకమ్మా? సరే ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు అంటే ఆమె నేచరే అలాంటిది, రఫ్ అండ్ టఫ్గా మాట్లాడేది. పాప ఆయన దడబుట్టుకొని వెళ్ళిపోయి స్టవ్ మీద అన్నం పెట్టి వండాడు అనుకోండి. అంటే మెజారిటీ అప్పుడు అనుకున్నాను 75% స్త్రీలదే ఉంటుంది తల్లులారా. మగవాళ్ళు సాధు సుందర్ సింగ్లాగా ఉంటారు. 25% మెజారిటీ 75%. చాలా కుటుంబాలు, నాకు లక్షల కుటుంబాలు తెలుసు అనుకోండి. 22 సంవత్సరాల పరిచయలో వెస్ట్కి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను. ఆయన మెడికల్ ఆఫీసర్ అయినా ఏమంటే అన్నోళ్ళు వచ్చారు కానీ జ్యూస్ పెట్టి అన్నంగానే గజగజ ఉడుకుతూ వెళ్ళి జ్యూస్ పెట్టి తీసుకొస్తాడు. గుడ్లు ఉడకబెట్టండి అని అంటారు. సరే, ప్రేమతో ఆమెకి ఏదో పని పెట్టకూడదని అని అనుకోవచ్చు, కానీ మెజారిటీ స్త్రీలదే ఉంటుంది. అందుకే ఈ స్త్రీల గురించి అక్కడ రాయబడి ఉంది, సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. యజమానుడా అని సంబోధిస్తూ ఆమె ఉండేది. 6వ వాక్యంలో చూడండి, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. చూడండి, ఓ బ్లెస్డ్ ఫ్యామిలీ, ఓ ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఉండాలి అంటే అక్కడ ఖచ్చితంగా యజమానునికి లోబడి ఉండాలి. భర్త భార్యని ప్రేమించాలి. కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే 2 ఫార్ములు అంతే. అది తెలియక చాలామంది గొడవలు, అసమాధానాలు వస్తాయి. ఈ మాటను బట్టి భార్య భర్తకు లోబడి ఉండాలి, పురుషుడు తన భార్యని ప్రేమించాలి. ఈ 2 ఫార్ములా పాటిస్తే కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావండి. లేనందువలననే, ఎందుకంటే ఆ పాత స్వభావాలన్నీ మరలా క్రియ జరుగుతూ ఉంటాయి. ఆ స్వభావాలన్నీ పూర్తిగా విడిచిపెట్టాలి. దాన్ని జన్మ స్వభావం అంటారు. ఉదాహరణకి పెళ్ళైన తర్వాత కొంతమంది ఆడపిల్లలు వారానికి గొడవలు వస్తాయి. అన్నయ్య ఇట్లా మా కోడలు వచ్చిందే కానీ మంచిది అనుకుంటే దయ్యం వచ్చి పడింది మా ఇంట్లో అన్నాడు ఒక ఆయన, వాళ్ళ మామ. ఏంటంటే ఆమె గయ్యాళి గంప అంట. ఆ పిల్ల గయ్యాళి గంప. ఆ పిల్ల మంచిదని చేసుకున్నాము,
గొడవలు వచ్చేసి మా అబ్బాయిని తీసుకెళ్ళి వేరే కాపురం పెడతానంటది, ఏం చేయాలి అని నేర్చి బాధపడతాడు. మరి ఎందుకు ముందే చూసుకోకూడదా అంటే 5 లక్షలు కట్నం ఇచ్చిందన్న, కట్నానికి ఆశపడి డబ్బులకు ఆశపడి చేసుకున్నాం, ఇప్పుడు అమ్మాయి మంచిది కాదట. ఇలా ఎందుకు ఆ అమ్మాయి మరి చర్చికి వెళ్ళేదే కదా అంటే చర్చికి వెళ్ళేదే, కానీ జన్మ స్వభావం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి లోబడి ఉండాలనే ఆలోచన లేకుండా ఇంటి దగ్గర ఎలా ఉన్నదో అలాగే మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఆత్మ సంబంధమైన అనుభవాల్లో జీవిస్తూ ఆత్మీయులుగా ఉంటే ఈ పిల్ల యొక్క ఈ అమ్మాయి యొక్క స్వభావం నచ్చక గొడవలు వచ్చేసాయి. కాబట్టి జన్మ స్వభావం అనేది పాత స్వభావాలన్నీ కూడా చనిపోయి అవి తొలగించబడి నవీన స్వభావం అంటే సాధువైన మృదువైన స్వభావాలు కలిగి ఉన్నప్పుడు కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు, భార్యాభర్త పిల్లలు సంతోషంగా ఉండగలరు. హల్లెలూయా. దేవునితో నిబంధన చేసుకుంటారు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఓ మంచి మనస్సాక్షి అనుగ్రహింపబడుతుంది. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యంలో మీరు చూడండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా, కాబట్టి సియోను కుమార్తె యొక్క నడునెత్తి బోడి చేయము, 3వ అధ్యాయం 17 వాక్యంలో గమనిస్తే, ప్రభు సియోను కుమార్తెల నడునెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. అక్కడ సియోను కుమార్తెల నడునెత్తి అన్నప్పుడు రక్షించబడి బాప్తిసం తీసుకున్నప్పుడు వాళ్ళలో ఉంటున్న కొన్ని జన్మ స్వభావాలు, లోక సంబంధమైన అనుభవాలన్నీ కూడా తొలగించి వేస్తాను అని ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. సియోను కుమార్తెల నడునెత్తి బోడి చేయును. బోడి చేస్తే ఎవరైనా తలెత్తుకో క్షేమగా ఉంటుంది చూడండి. బోడి చేయును, సియోను కుమార్తెల నడునెత్తి బోడి చేయును, యెహోవా వారి మానవును బయలుపరచును అని అంటే, ప్రేమ వల్ల పాత స్వభావాలు జన్మ స్వభావాలు పరిపూర్ణంగా చర్చి ఉండాలి. లేకపోతే అటు వారి నడునెత్తి బోడి చేయబడును. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యంలో కూడా మనం గమనిస్తే ఐదవదిగా బాప్తిసం పొందుట ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడుదురు, నమ్మని వారికి శిక్ష విధింపబడును. చూడండి, నమ్మిన వారికి రక్షణ, బాప్తిసం పొందుట ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షింపబడుదురు. 2 రకములైన రక్షణలు ఉన్నాయి. ఒకటి పాప క్షమాపణ అనే రక్షణ. మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు పాప క్షమాపణ రక్షణ కలుగుతుంది. 2వ రక్షణ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుదురుగాక. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై సమాధిలో పెట్టబడ్డ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు అక్షయ శరీరాన్ని ధరించుకొని ఎత్తబడతారు అని కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తారు. కనుక నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షించబడతారు. ఆ మధ్య ఒక లెక్చరర్ వచ్చి నాతో అడిగాడు, సరే యేసుక్రీస్తుని నమ్మితే రక్షణ, మరి యేసుక్రీస్తు అని దేవుడు అని తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు, వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అని అంటారు. నేను అప్పుడు అన్నాను, సరే ప్రభు అంటే తెలియదు, వాళ్ళ క్రియలను బట్టి ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది, వారి క్రియలను వారి వెంట వెళ్ళును అని వ్రాయబడ్డట్టు వారి క్రియలను బట్టి వారికి రక్షణ కలుగుతుంది. వారి క్రియలను బట్టి దేవుడు డిసైడ్ చేస్తాడు, వీడు నరకానిక పరలోకానిక అని అతనితో చెప్పాను. కాబట్టి ప్రియమైన వల్లరా, 5వదిగా బాప్తిసము అనేది మనకు రక్షణ ఇవ్వటానికి, రక్షణలో 2 ఉంది. ఒకటి పాపక్షమాపణ అనే రక్షణ, 2వది దేహ విమోచన అనే రక్షణ. ఆశీర్వాదాల కొరకు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు రెప్పపాటున మనం ఎత్తబడాలి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మీరు చూడండి, ఒకటి పాపక్షమాపణ రక్షణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటాం. మరి దాని ద్వారా బాప్తిసం పొందుట ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటంటే, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఒక రెప్పపాటును ఎత్తబడే గుంపులో మనం ఉంటాం.
15వ అధ్యాయము 51వ వాక్యములో చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తునందు మృతులైన వాళ్ళు మొదట లేపబడతారు. సజీవులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళైతే, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళైతే, మత్సాడాగు ముడతలేని మహిమగల అనుభవంలో జీవించిన వాళ్ళైతే అటివారు రాకడలో ఎత్తబడుదురుగాక. ఒక్క రెప్పపాటున జరిగే అనుభవం అండి అది. ఇవన్నీ మాటలు చాలామందికి అవి అప్పుడు రాకడ వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి, ఇంకా రాకడ ఆలస్యం అవుతుంది కదా, అవి ఎప్పుడో జరిగే విషయాలు కదా అని నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ లోకంలో జరుగుతున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ని బట్టి మీరు గమనిస్తే ప్రభు రాకడ చాలా త్వరగా ఉంది. సునామీలు వస్తూ ఉన్నాయి. వినాశనం అనేది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే తెసలోనిక పత్రికలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. అక్కడ ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుంది, ఈ లోకంలో అంతయు క్షేమంగా ఉంది కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ తెసలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. 2వ వాక్యం మొదటి వాక్యము నుండి చూస్తే, సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. కాబట్టి ప్రియమైన వారలారా, వరదలు వస్తూ ఉన్నాయి, తుఫాన్లు వస్తూ ఉన్నాయి, సునామీలు వస్తూ ఉన్నాయి. తప్పించుకోలేని పరిస్థితుల్లో చాలామంది ప్రజెంట్ డేస్ ఈ రోజుల్లో చనిపోతూ ఉన్నారు. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు యొక్క రాకడ బహు శీఘ్రముగా ఉన్నది. ప్రభు యొక్క రాకడకై నేను, నా కుటుంబం, నా పిల్లలు సిద్ధపరచబడాలి అనే ఆ పరలోకపు వాంఛతో మనం ఈ రోజుల్లో ప్రభు యొక్క రాకడకై సిద్ధపడదుము గాక. ప్రియమైన వర్లరా, 6వదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23-24 వాక్యాల్లో మనం గమనిస్తే, 6వదిగా ఈ ముంచడ బాప్తిసం ఎందుకు తీసుకుంటారు అంటే, ప్రభు భోజనము నిమిత్తమై నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు చూడండి, ప్రభు బలలో మనం పాలు పొందాలి అంటే ఖచ్చితంగా ముంచడ బాప్తిసం తీసుకోవాలి. 6వదిగా ప్రభు భోజనము నిమిత్తం ముంచడ బాప్తిసం తీసుకుంటాం. మరి దాని ద్వారా ఆశీర్వాదాలు ఏంటి? ప్రతి నెల బలలో పాలు పొందుతున్నాం, మాకు ఆశీర్వాదాలు ఏంటంటే, యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పారు, 1 నిత్య జీవం, అంత్యదినమున వారు లేపబడతారు. ఈ 2 ఆశీర్వాదాలు పొందటానికి క్రమంగా బలలో పాలు పొందాలి. నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలి అంటే యేసుక్రీస్తు యొక్క జనన జీవ మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. జ్ఞాపకం చేసుకొని బలలో పాలు పొందాలి. నా కొరకు యేసుక్రీస్తు ఆయన కల్వారు సిలువలో ప్రాణత్యాగం చేశాడు అని మనం సాదృశ్యముగా క్రీస్తు యొక్క రక్తము దేహము అని ఆత్మీయంగా మనం భుజిస్తాం. తద్వారా నిత్య జీవం మనకు కలుగుతుంది. 2వది, అంత్యదినమున లేపబడతాం. ఈ ఆశీర్వాదాలు పొందటానికి ముంచడ బాప్తిసం తీసుకుంటాం. కాబట్టి పాత నిబంధన కాలంలో ఈ ఇత్తడి గంగాళము అనేది నీటి బాప్తిసం ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలను చూపిస్తుంది. ఇంకా వచ్చే వారం మరికొన్ని విషయాలు చెప్తారు. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పాత నిబంధన కాలంలో రాయబడ్డ ప్రతి మాట యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటికే వ్రాయబడ్డాయి. ఓ తీర్మానంతో అందరూ, ప్రభువా నేను బాప్తిసం తీసుకొని ఉన్నాను, బాప్తిసము ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటో నేను ఎరిగి ఉండగా ప్రభువాటి ధన్యత నాకు ఇచ్చారు. మీరు ఇచ్చిన బాప్తిస్మపు అనుభవాన్ని
నేను కాపాడుకుంటూ ఉంటాను అని తీర్మానంతో అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. రేపటి రోజున ప్రత్యేక ప్రార్థన కూడిక సాయంత్రం ప్రభు దీవెనకరంగా జరిపించున్నట్లు స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం.